వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది. పాత జీవోని రద్దు చేసింది. ఇప్పటి వరకు కాలేజ్ అకౌంట్లోనే ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు పడేవి. కానీ ఇప్పటి నుంచి ఆ చదువుతున్న విద్యార్థి అకౌంట్లోనే ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు పడబోతున్నాయి. మరి కాలేజ్లకు వాళ్ళు ఫీజు కట్టకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం? అండ్ దాంతోపాటు ఇకపై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారే ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించి ఒకేసారి ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు కాకుండా 3 దఫాలుగా ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులను కూడా ప్రభుత్వం విద్యార్థుల అకౌంట్లో వేయాలని నిర్ణయించింది. సో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించి స్టూడెంట్స్ 2.5 సంవత్సరాల నుంచి ఫీజ్ రియంబర్స్మెంట్ అవ్వట్లేదు అనే ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడులు ఇవన్నీ మనం చూసినాం. సో వాటి అన్నిటికీ చెక్ పెట్టేటట్టు ఫీజ్ రియంబర్స్మెంట్ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. కొత్త జీవో తీసుకొచ్చి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే దీనికి మెయిన్గా నార్మ్స్ ఏంటంటే ఖచ్చితంగా విద్యార్థికి సంబంధించి 75% అటెండెన్స్ ఉండాలి. అది కఠినమైన నిబంధన అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరైతే ఫేక్ అటెండెన్స్ ఇచ్చారో కొంతమంది స్టూడెంట్స్, ఇకపై అవేవి కూడా చెల్లవు. బయోమెట్రిక్ అటెండెన్స్ని మాత్రమే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుపోతుంది. సో ఇది నంబర్ 1 రూల్. అండ్ సెకండ్ రూల్ ఏంటి అంటే, అయితే విద్యార్థి ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్కి వెళ్తారో వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ ఇన్కమ్ 2.5 లక్షల లోపు మాత్రమే ఉండాలి. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కాకుండా ఉండాలి. సో ఇది. అండ్ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు ఏదైతే అకౌంట్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందో, సో ఆ అకౌంట్కి సంబంధించిన ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి అండ్ మొబైల్ నెంబర్తో అటాచ్మెంట్ అయి ఉండాలి. సో ఏదైతే ఇప్పటివరకు తల్లి వందనం అనే ఒక పథకం ఏపీలో అమలవుతుందో, సో ఆ బిడ్డకు సంబంధించి స్కూల్ విద్యార్థులకు సంబంధించి ఇంటర్ వరకు ఆ తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తారనమాట, పక్క రాష్ట్రం ఏపీలో. సేమ్ అలాంటి విధానాన్ని తెలంగాణ ఫీజ్ రియంబర్స్మెంట్లో కూడా అమలు చేస్తుంది. అయితే ఇక్కడ కాలేజ్ అకౌంట్లో కాకుండా ఆ స్టూడెంట్ల అకౌంట్లో డబ్బులు వేయాలని నిర్ణయించింది. అండ్ దాంతోపాటు ఏపీలో పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ అకౌంట్ కాకుండా వాళ్ళ తల్లి అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంటారు. తల్లికి వందనం సంబంధించి ఎడ్యుకేషన్ 15,000 స్కూల్ ఫస్ట్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు. సో ఇక్కడ ఫీజ్ రియంబర్స్మెంట్ పేరు మీద సో అలాగే స్టూడెంట్ అకౌంట్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో అకౌంట్కి సంబంధించిన ఆధార్ లింక్ అయి ఉండాలి, కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి అండ్ మొబైల్ నెంబర్తో అటాచ్ అయి ఉండాలి. సో అకౌంట్ ఒకటి, ఆధార్ కార్డు ఇంకోటి, కేవైసీకి సంబంధించిన పూర్తి ఇవ్వకుండా అండ్ నంబర్ అటాచ్ లేకుండా ఉంటే మాత్రం అకౌంట్లో డబ్బులు జమ కావు. సో ఇది మాత్రం చాలా సీరియస్గానే గవర్నమెంట్ పరిగణిస్తుంది. అయితే దీనికి సంబంధించి 3 దఫాలుగా ఇప్పటి నుంచి ఫీజ్ రియంబర్స్మెంట్ ఉండబోతుంది. అంటే అడ్మిషన్స్ ఎవరైతే లేట్గా తీసుకున్నారో, ఫస్ట్ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యాయో, ఫస్ట్ అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి అండ్ నెలల వారీగా కూడా ఉండబోతుంది. అంటే ఆగస్టు 15 నుంచి ఆగస్ట్ 15 ఒకసారి అకౌంట్లో డబ్బులు వేస్తారు, డిసెంబర్ 31న సెకండ్ ఫేజ్లో వేస్తారు, తర్వాత ఫిబ్రవరి 28న ఇంకో ఫేజ్. అంటే 3 ఫేజెస్గా ఫీజ్ రియంబర్స్మెంట్ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించబోతుంది. మరి ఆగస్ట్ 15న వేసే ఫస్ట్ ఫేజ్ రియంబర్స్మెంట్ ఎవరికి, డిసెంబర్ 30న వేసే రియంబర్స్మెంట్ ఎవరికి అండ్ ఫిబ్రవరి 28వ తారీఖున వేసే ఫీజ్ రియంబర్స్మెంట్ ఎవరికి. సో అట్లా 1, 2, 3 అనే 3 ఫేజెస్కి అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఫేజెస్ అనేవి ప్రకటించింది. మరి ఫస్ట్ ఫేజ్ ఎవరికి వస్తాయి? ఇది కులాల వారీగా రిజర్వేషన్కి ఏమైనా సంబంధం ఉందా అంటే అస్సలు లేదు. సో ఎవరైతే ఫీజ్ రియంబర్స్మెంట్ అర్హులు ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అండ్ దాంతోపాటు ఓసీ అందరు కూడా ఇదే రూల్ వర్తించబోతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అంటే అడ్మిషన్స్ ఎవరైతే ముందుగా తీసుకుంటారో సో వాళ్ళకి సంబంధించి అంటే ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు తీసుకునే అడ్మిషన్ వాళ్ళకి ఆగస్ట్ 15 రోజున వీళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంటుంది. అయితే సెకండ్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటారో, అది తీసుకున్న తర్వాత ఫీజ్ రియంబర్స్మెంట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫిబ్రవరి 28న డబ్బులు పడతాయి. అండ్ ఎవరైతే ఫిబ్రవరి తర్వాత అంటే ఫిబ్రవరి, మార్చ్ అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి డిసెంబర్ 30న డబ్బులు పడతాయి. సో లేట్గా ఎవరైతే మళ్ళీ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఫీజ్ రియంబర్స్మెంట్ పెట్టుకుంటారో వాళ్ళకు 75 డేస్ తర్వాత ఫీజ్ రియంబర్స్మెంట్ ఉండబోతుంది. సో ఇట్లాంటి ప్రకటన అయితే చేసింది. ఇక ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించి విద్యార్థుల ధర్నాలే కావచ్చు, ప్రతిపక్షాలు ర్యాలీలు తీస్తామని
నినాదాలే కావచ్చు, వీటన్నిటికి కూడా ప్రభుత్వం చెక్ పెట్టింది. సో 2.5 సంవత్సరాలకు సంబంధించిన ఫీజ్ రియంబర్స్మెంట్ దేవుడెరుగు. కాకపోతే కొత్తగా తీసుకొచ్చిన జీవో 8, 9 ప్రకారం అయితే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తీసుకొచ్చింది. అయితే ఇక్కడ కాలేజ్ నిర్వహిస్తున్న వాళ్ళకి ఇంకొక పెద్ద సందిగ్ధమే ఉండుంటది. నిజంగా స్టూడెంట్ అకౌంట్‌లో డబ్బులు వేస్తే వాళ్ళు డబ్బులు కాలేజ్‌లకు కట్టకుండా ఉంటే మరి ఏంటి పరిస్థితి? అటు ఫీజు కట్టక, తల్లిదండ్రులు కట్టక, గవర్నమెంట్ ఇచ్చిన ఫీజ్ రియంబర్స్మెంట్ వీళ్ళు వాడుకుంటే మరి ఫీజు ఎవరు కడతారు అనేది. సో దాన్ని కూడా ప్రభుత్వం ఒక కఠిన నిబంధన పెట్టింది. ఎవరి అకౌంట్‌లో అయితే ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించిన డబ్బులు పడుతూనే 1 వీక్ టైమ్ ఇస్తుంది వాళ్ళకి. ఆ పిల్లలు 1 వీక్ లోపు ఆ ఫీజులన్నీ చెల్లించాలి. ఇన్ కేస్ అట్లా వాళ్ళు చెల్లించకుండా ఉంటే అక్కడ ఉండే సదరు కాలేజ్ గనక కంప్లెయింట్ ప్రభుత్వానికి పెట్టింది అనుకో, వాళ్ళకి సెకండ్ దఫా ఫీజ్ రియంబర్స్మెంట్ ఉండదు. అండ్ వాళ్ళపైన కఠిన చర్యలు కూడా ఉండబోతున్నాయి. సో ఇలాంటి కఠిన నిబంధనలు కూడా తీసుకువచ్చింది. అండ్ అది ఈ అకాడమిక్ ఇయర్ 26-27 అకాడమిక్ ఇయర్‌లో కూడా అమలు కాబోతుంది. ఇక పిల్లలకి విద్యా సంవత్సరం సంబంధించి కావచ్చు, అండ్ ఎందుకు ఫీజ్ రియంబర్స్మెంట్ కాలేజ్ అకౌంట్‌లో కాకుండా పిల్లల అకౌంట్‌లో వేయాలి అనే ఆలోచన ప్రభుత్వం తీసుకుందంటే దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటేందంటే ఫీజ్ రియంబర్స్మెంట్ కాలేజ్ అకౌంట్‌లో వేసినప్పుడు సరైన ఫీజ్ రియంబర్స్మెంట్ అక్కడ వాళ్ళకి అందక, అండ్ దాంతోపాటు కొంతమంది స్టూడెంట్స్ ఇబ్బంది పడి అండ్ ఫీజు ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్ ఎక్కువ రావడం, అండ్ అక్కడ కాలేజ్ ఫీజు తక్కువ ఉండడం, అండ్ అటెండెన్స్ విషయంలో కూడా ఈ ఫీజ్ రియంబర్స్మెంట్‌కి సంబంధించి కొన్ని నకిలీ డాక్యుమెంట్స్ పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సదరు స్టూడెంట్ అసలు కాలేజ్‌కి రాకున్నా, లేదంటే ఆ కాలేజ్ అటెండ్ అవ్వకున్నా కొన్ని ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా కొన్ని కాలేజీలు తీసుకుంటున్నాయి. కొన్ని కాలేజ్ మాత్రం చాలా జెన్యూన్‌గానే పెడుతున్నాయి. సో అలాంటి వాటికి చెక్ పెట్టాలి. అండ్ దాంతోపాటు విద్యార్థులకు చదువుతో పాటు బాధ్యత కూడా ఉండాలి. వాళ్ళకి సంబంధించిన ఫీజులు వాళ్ళే పే చేసుకోవాలి అనేటట్టు కూడా ఆలోచించి స్టూడెంట్ అకౌంట్‌లోనే ఆ డబ్బులు వేయాలని నిర్ణయించింది. సో ఇట్లా మొత్తానికైతే ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించిన కొత్త డెసిషన్ ప్రభుత్వం అయితే తీసుకుంది. సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఎవరైతే పిల్లలు ఫస్ట్ అడ్మిషన్ అయితూనే వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించి అప్లై చేస్తుంటే మీకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్‌లో ఫీజ్ రియంబర్స్మెంట్ మీ అకౌంట్‌లో జమ అవుతది. లేదు అంటే ఏ డాక్యుమెంట్ సరిగా లేకున్నా, అంటే బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ లింక్ అప్ లేకున్నా, సో బ్యాంక్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ ఉండి ఆధార్ కార్డ్‌కి ఇచ్చిన ఫోన్ నంబర్ లేకున్నా ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ పడదు. సో ఇవన్నీ ఉన్నాయి. 75% అటెండెన్స్ మాకు లేదు అన్నా కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ పడదు. అండ్ మీ పేరెంట్స్‌కి సంబంధించిన 2.5 లాక్ ఇన్‌కమ్ లోపల ఉంటే మాత్రమే ఫీజ్ రియంబర్స్మెంట్ మీ అకౌంట్‌లో జమ అవుతది. సో ఈసారి ఈ పూర్తి డీటెయిల్స్ కోసం ప్రతిసారి అటు కాలేజీల చుట్టూ, ఇటు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ పిల్లలు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ క్లాసుల డిస్టర్బెన్స్, వాళ్ళకి ప్రయాణానికి సంబంధించిన ఖర్చులు కూడా ఇబ్బందికరంగానూ ఉంటాయి. సో అందుకని వీటన్నిటికి చెక్ పెట్టేటట్టు ఒక నోడల్ ఆఫీసర్‌ని కూడా నియమించింది ప్రభుత్వం. అండ్ దాంతోపాటు ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. అంటే ఇక మీదట ఎలాంటి ఆఫ్‌లైన్ వర్క్ జరగదు. ఆఫ్‌లైన్ సంబంధించిన అప్లికేషన్స్, అడ్మిషన్స్ కూడా ఉండవు. సో ఇదనమాట కొత్త ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించిన జీవో అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.